స్వాగతం ఇన్ఛార్జిగా శ్రీ మామిడిపల్లి మారుతి స్వాగతం సుస్వాగతం. మూడవ ప్లాటూన్ ఇన్ఛార్జ్ శ్రీ మామిడిపల్లి మారుతి ఆర్ఎస్ఐ జగిత్యాల గారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ అర్జున్ లక్ష్మణ్ కుమార్ గారు మరియు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ స్వాగతం సుస్వాగతం. అందరూ కూడా దయచేసి నిలబడి Shriman Gandhar Parade Par 4 police contingent, 1 home guard contingent, 1 NCC contingent, 1 Scouts and Guide contingent आप द नेशन के लिए हज है. గౌరవ జిల్లా కలెక్టర్ గారు పరేడ్ రివ్యూ. మొదటి ప్లాటూన్ పరేడ్ కమాండర్ శ్రీ పూనమల్ల కిరణ్ కుమార్ గారు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జగిత్యాల పూర్తి చేసుకుని 2017లో ఆర్ఐగా ప్రమోషన్ పొందినారు. వీరు గౌరవ అతిథులు జిల్లా కలెక్టర్ ప్రజలకు వారి యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నారు. गुजर करने की आज घटना की है.
కమాండర్గా శ్రీ కూనమల్ల కిరణ్ కుమార్ ఆర్ఎస్ఐ గారు, తర్వాత మొదటి ప్లాటూన్ ఇన్ఛార్జ్ శ్రీ మామిడాల మనీష్ ఆర్ఎస్ఐ గారు, రెండవ ప్లాటూన్ ఇన్ఛార్జ్ శ్రీ జి సతీష్ గారు, మూడవ ప్లాటూన్ ఇన్ఛార్జ్ శ్రీ మామిడాల భారతి ఆర్ఎస్ఐ గారు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం ముందుకు వస్తున్నది నాలుగవ ప్లాటూన్ ఉమెన్ ప్లాటూన్ ఎస్ఐ ప్రొబేషనరీ రాయకల్ గారు, ఐదవ ప్లాటూన్ హోమ్ గార్డ్స్ ప్లాటూన్ దీని ఇన్ఛార్జ్ శ్రీ దాసరి సుమన్ గారు, ఆరవ ప్లాటూన్ ఎన్సీసీ ప్లాటూన్ ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న పిల్లలచే ఈ ప్లాటూన్ ఏర్పాటు చేయబడింది. ఏడవ ప్లాటూన్ బాలికలచే ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అండ్ గైడ్స్ శ్రీ యశ్వంత్, ప్రతి ప్లాటూన్ నందు 21 మంది పోలీస్ కానిస్టేబుల్స్ లేదా ఎన్సీసీ క్యాడెట్స్ 21 మంది, అలాగే స్పోర్ట్స్ అండ్ గైడ్స్ 21 మంది ఉన్నారు. ఖచ్చితమైన అడుగుతో కళలకు వీలైన మార్క్స్ పదవులను వీక్షిస్తున్నాను. క్రమశిక్షణకు జిల్లా ప్రగతి గురించి గౌరవ జిల్లా కలెక్టర్ గారి సందేశం ఉంటుంది. అధికారులకు, జర్నలిస్టులకు, జిల్లా ప్రజలకు, విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రచించిన భారత రాజ్యాంగం 26 జనవరి 1950న అమల్లోకి వచ్చింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన అమర వీరులకు, రాజ్యాంగవేత్తలకు ఈ సందర్భంగా నా జోహార్ను అర్పిస్తున్నాను. మన రాజ్యాంగంలో పొందుపరిచిన సూత్రాలకు, రాజ్యాంగ ఆదర్శాల సాకారానికి తోడ్పడడం పౌరులుగా మన కర్తవ్యం. మన రాజ్యాంగాన్ని ఆమోదించిన 7 దశాబ్దాల్లోనే భారతదేశం వివిధ రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించింది. మన సాంస్కృతిక వైవిధ్యం బలంగా నాటుకుపోయింది. భిన్నత్వంలో ఏకత్వం మనల్ని ఒక్కటిగా చేస్తుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశం అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. తెలంగాణ రాష్ట్రం ప్రగతి పదంలో పయనిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడుతూ సంక్షేమంలో తెలంగాణ సరికొత్త ఒరవిడికి నాంది పలుకుతోంది. రాష్ట్రంలో ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి దార్శనిక పాలనలో విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయ పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధి కల్పన, అభివృద్ధి సంక్షేమంతో పాటు ఐటీ నుంచి అగ్రికల్చర్ వరకు అన్ని రంగాల్లో గణనీయ అభివృద్ధిని సాధిస్తూ అనతి కాలంలోనే దేశంలోనే ఆదర్శంగా నిలుస్తామని చెప్పడానికి సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మన జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీ ముందు ఉంచుతున్నాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన జిల్లాలోని 24,147 మంది ఉపాధి హామీ కూలీలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద లబ్ధిదారులుగా గుర్తించి గ్రామ సభల ఆమోదం కోసం పంపడమైనది. గ్రామ సభ ఆమోదం పంపిన అనంతరం భూమి లేని ఉపాధి కూలీలకు 6,000 రూపాయలు చొప్పున 2 విడతలుగా చెల్లించడం జరుగుతుంది. మరియు
జాబితాలో లేని వారి వద్ద నుంచి నూతనంగా దరఖాస్తులు తీసుకొని తదుపరి పరిశీలించడం జరుగుతూ ఉన్నది. రైతు భరోసా. రైతు దేశానికి వెన్నెముక. అన్నం పెట్టే రైతన్నను ఆదుకునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరాకు 12,000 రూపాయల చొప్పున అందించుచున్నది. వ్యవసాయ యోగ్యమైన అన్ని రకాల భూములకు ఈ సహాయాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి అందించేందుకు అన్య చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో దాదాపు 2,27,000 మంది రైతులకు 208,93 లక్షలు అందజేయడం జరుగుతుంది. రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. కొత్త రేషన్ కార్డు. అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోలు చొప్పున కుటుంబంలో సభ్యులందరికీ ఉచితంగా బియ్యం అందించడం జరుగుతుంది. జిల్లాలో పౌర సరఫరాల శాఖ ద్వారా జనవరి 2025 నెలకు గాను 3,07,091 కార్డులకు గాను 5,574.781 టన్నుల బియ్యాన్ని 592 రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్నాం. మన జిల్లాలోని 19,974 నూతన రేషన్ కార్డుల దరఖాస్తులను 49,899 రేషన్ కార్డులను కొత్త వ్యక్తులు నమోదు చేసే ప్రక్రియ గ్రామ సభలో జరిపి వాటిని తదునంత ప్రభుత్వ దీని ప్రకారం ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో నూతన గృహ నిర్మాణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500 ఇండ్లు చొప్పున నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రజాపాలన గ్రామ సభల ద్వారా స్వీకరించిన ఇండ్ల దరఖాస్తును పాలనగా పరిశీలించి ఈ నెల 26వ తారీఖున మండలానికి ఒక గ్రామం చొప్పున మనం స్టార్ట్ చేయబోతున్నాం. మహిళా మహాలక్ష్మి పథకం అమలు. మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ ఆడబిడ్డలకు రాష్ట్రం నలుమూలలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పైసా ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం అవకాశం కల్పించాం. జిల్లాలో 9 డిసెంబర్ 2023 నుంచి ఇప్పటిదాకా 2,75,44,793 మంది మహిళలు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 110,22 లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల పెంపు. రాష్ట్రంలో నిరుపేదలు సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఖరీదైన వైద్యాన్ని పొందాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాం. కొత్తగా 163 చికిత్సలను ప్రభుత్వం ఈ పథకంలో చేర్చింది. మొత్తం 1,837 చికిత్సలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుంది. ఈ పథకంతో ఇప్పటి వరకు 85,548 మంది పేదలకు ఉచిత చికిత్స అందించడం జరుగుతుంది. రూపాయలు 500కే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ. ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలనే లక్ష్యంతో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకంలో రూపాయలు 500 రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు మన జిల్లాలో 2,89,725 గ్యాస్ కనెక్షన్లు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నాం. గృహజ్యోతి. పేదల ఇంట విద్యుత్ కాంతులు. అల్పాదాయ వర్గాల వారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించి వారి గృహాలలో చీకట్లను పారద్రోలి విద్యుత్ కాంతులు నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం. ఈ పథకంతో మన జిల్లాలో ఇప్పటి వరకు 1,93,686 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. దీనికి గాను ప్రభుత్వం ఇప్పటి వరకు 7,25 లక్షల రూపాయలను సబ్సిడీగా చెల్లించింది. రైతన్నలకు 2 లక్షల వరకు రుణమాఫీ. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణాలను మాఫీ చేశాం. రుణమాఫీతో తెలంగాణలో రైతుల రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువును పీల్చుకున్నారు. మన జిల్లాలో 80,515 మంది రైతులకు 721,74 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. దీంతో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారు. సన్న వడ్లకి 500 బోనస్. రాష్ట్రంలోని సన్న రకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సన్న రకం పండించిన రైతుకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గడిచిన వానాకాలంలో 5,580 మంది రైతులు పండించిన 30,626 టన్నుల సన్న రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వారందరికీ క్వింటాలుకు 500 రూపాయల చొప్పున బోనస్ బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు. తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నాం. ప్రాథమిక పాఠశాలల మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడ్లో చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
పారా ప్రతినిధులకు, జిల్లా ఉన్నతాధికారులకు, పోలీస్ సిబ్బందికి, న్యాయాధికారులకు, ఉద్యోగులకు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు, స్వాతంత్ర సమరయోధులకు, జర్నలిస్టులకు, జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేయటకు వారి సిబ్బంది ఎన్నడూ కృషి చేశారు. మరి వారికి ఇప్పుడు గౌరవ జీవితం ఇవ్వబడుతుంది. తర్వాత జితేందర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్, సుజాత డిస్ట్రిక్ట్ ఆడిటర్, మనోజ్ కుమార్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్, అలాగే జితేంద్ర ప్రసాద్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్, ఆర్ఎస్ చిత్రు, తదనంతరం కలెక్టర్ జి సుజాత సూపరింటెండెంట్, స్టేజ్ మీదకి అవార్డు తీసుకున్న తర్వాత అలాగే ముందుకు వెళ్ళాలి. ఎండి వైద్యుల్ సూపరింటెండెంట్, విజయ లలిత సూపరింటెండెంట్, సిహెచ్ కృష్ణ సీనియర్ అసిస్టెంట్. తదనంతరం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉండాలి. చిన్న రామ్మోహన్ తహసీల్దార్, ఎంఏ మాజేజ్ తహసీల్దార్ బుగారం, ఆర్ శ్రీనివాస్ తహసీల్దార్ మెట్పల్లి. దయచేసి అందరు లైన్లో ఉండాలి. జే గణేష్ నాయక్ తహసీల్దార్ రాయకల్. ఎన్ నీతా పులాస కాలేజ్ వాళ్ళు రావాలి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ విజయ్ కుమార్ సూపరింటెండెంట్ గారు, జూనియర్ లెక్చరర్. అలాగే కాలేజ్ ఎడ్యుకేషన్ నుంచి కూడా సిద్ధంగా ఉండాలి. డాక్టర్ ఏ శ్రీనివాస్, డాక్టర్ ఏ శ్రీనివాస్ అసోసియేట్ ప్రొఫెసర్ కాలేజ్ ఎడ్యుకేషన్. దాని తర్వాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఉండాలి. డాక్టర్ వాణిరెడ్డి మెడికల్ ఆఫీసర్, వి రాజశేఖర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఎన్ పండరీనాథ్ సీనియర్ అసిస్టెంట్, ఎన్ నరేందర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ గొల్లపల్లి. పండరీనాథ్ బుగారం, ఎస్ రామకృష్ణారావు పిఎస్ నమిలికొండ, డి సురేష్ కుమార్ నర్సింగాపూర్, ఏ శ్రీనివాసరావు పిఎస్ కోట్లింగాల. తర్వాత పూజిత, నెక్స్ట్ పంచాయత్ రాజ్ జెడ్పీపీ వింగ్, పంచాయత్ రాజ్ రామకృష్ణ, లచ్చాలు, శ్రీనివాసరెడ్డి, రమాదేవ్, శ్రీకాంత్. పంచాయత్ రాజ్ రామకృష్ణ, లచ్చాలు, శ్రీనివాసరెడ్డి, రమాదేవి, శ్రీకాంత్. సో డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జె ప్రమీల, ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిహెచ్ రాజమౌళి, సిద్ధంగా. ఎవరికైనా వేరే సర్టిఫికేట్ వస్తే ఎక్స్చేంజ్ చేసుకోగలరు, సమయంలోనే గమనించాలి. డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రమీల ఉన్నారా? ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కొండయ్య. నెక్స్ట్ ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ పెద్దలు రవీందర్ అండ్ సౌజన్య. పెద్దలు ఉన్నారా? చెయ్యొద్దండి దయచేసి, ముందుకు రండి. పెద్దలు రవీందర్. నెక్స్ట్ ఆడిట్ డిపార్ట్మెంట్ శ్రీలత, ఆడిట్ డిపార్ట్మెంట్.
ఆడిట్ డిపార్ట్మెంట్ శ్రీలత. నెక్స్ట్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ నల్లకొండయ్య. మనీష్ సౌరభ్ కొత్తూరి రాజు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీస్. ఇట్లా బయట టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీస్ కే మమత. ఉన్నారా? చేతులు పైకెత్తండి దయచేసి. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్. ఓకే మేడం. PDDRDA ఈజీఎస్ వెంకటరమణ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్. నెక్స్ట్ శ్రవణ్ కుమార్. టి నరేష్. రాధిక. చరణ్ దాస్ అడిషనల్ డిఆర్డిఓ గారు. ఎస్ వెంకటేశ్వర్ డిపిఎం గారు. పి నరహరి ఏపీఎం గారు. కె రత్నయ్య ఆఫీస్ సబార్డినేట్. రత్నయ్య ఉన్నారా? వాణిరెడ్డి గారు. ఎన్ పండరీనాథ్. రామకృష్ణ ఎంపీ. సాంబారి శ్రీకాంత్. చెరుకు సుష్మిత. కలెక్టరేట్ స్టాఫ్ రాజు డ్రైవర్. టీజీబీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గారు. సార్ ఇచ్చా అలాగే డి శ్రీనివాస్. ఆరిఫ్ అలీ ఖాన్. సార్ ఇచ్చా సార్. మొహమ్మద్ రఫీక్ ఖాన్ ఐటీ సెల్. వై కృష్ణ కుమార్. జి వేణు. జి వేణు. సిఎస్ సతీష్. ఎం శ్రీధర్ రెడ్డి. సార్ సార్ జే ప్రమీల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. ఎస్ శ్రీకాంత్. మేడం. ఇప్పుడు ఒక జంబో చెక్ మన సర్పు నుండి ఇవ్వబడుతుంది. డీటెయిల్స్ మనీష్ సుమన్. ఎన్ కృష్ణ. ఎస్ శ్రీనివాస్. వి లత. వి ప్రత్యూష. సార్ వి ప్రత్యూష. ఏ శ్రీకాంత్. అశోక్. అబ్దుల్ కరీం. ఏ రవీందర్. ఎస్ ఆంజనేయులు.
ఓకే సార్. ఆంజనేయులు శంకర్, సార్ సార్ ఇటు చూడండి సార్. సార్ ఇటు చూడండి. ఆంజనేయులు రవీందర్, ఫారూక్, అలా ఇటు చూడండి. శంకర్, బి శ్రీనివాస్, శ్రీ శ్రీనివాస్, ఎంఏ రెహమాన్, డి మోహన్, అయినా శంకర్, డి మోహన్, ప్రశాంత్, జై గోకుల్, వి రాజు, వి గంగాధర్, చిరంజీవి, జై సంతోష్, వి నరేష్, ఏ రాకేష్, చూడండి. 32 సంఘాలకు సంబంధించి వెనక్కి జరగండి, వేస్తున్నాయి కదా, వెనక్కి జరగండి. అలాగే మహిళా శక్తి పథకం కింద వ్యక్తిగత లోన్ కింద 8,10,00,000, ముద్రా లోన్ కింద కె లతా మెట్పల్లి గారికి, జిల్లా సమాఖ్య డాక్టర్ ఎం రమా, ఈ కార్యక్రమానికి మీరు రెడీయా భరోసాకి? సార్ ఎవరిథింగ్ వచ్చు సార్. పర్ ఎకర్ 4,200 సబ్సిడీ కూడా మెయింటెనెన్స్ ఇస్తుంది. 4 years ఇస్తాం. ఈ స్టీల్ ట్యాంక్స్ ఉన్నాయో అలా వాటిని మళ్ళీ బ్యాగ్లో మనం ఎలా అయితే వీటిని డెడ్ హౌస్ని వాడేవాళ్ళమో వీటిని ప్రమోట్ చేస్తే మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేసుకోవచ్చు, కొంతవరకు తగ్గించుకోవచ్చు అంటూ మన గ్రామాల్లో దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది సార్. ఇదే సార్
మెడికల్ అంటనా ఫెసిలిటీ మంచి పదకొండు గంటలకు విటమిన్ ఏ వస్తుంది సార్, ఎల్లో కలర్ విటమిన్ సి అండ్ మాంగనీస్, రెడ్లో కూడా అందరికి శుభాకాంక్షలు. సార్ ఇక్కడ ఒకసారి మన గవర్నమెంట్ సబ్సిడీ దేనికి మేము మూలంటే ఈ పడవలు ఏంటంటే దానివల్ల రైతులకి మనం ఇది సార్ రీజన్ ఏంటంటే ఆవుకు ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఆవు ఏదైనా ఎక్కువ వాళ్ళు ప్రిపేర్ చేస్తే ఆవు గేదె ఎక్కువ ఉంటాయి. తర్వాత ఈ లెగ్యూమ్స్ దీనిలో ప్రోటీన్ కంటెంట్ రైతుకు ఆడ మగ ఉండేది ఉంటే మగ వస్తే వేస్ట్ పోయేది ప్రొడక్షన్లో. ఇప్పుడు ఏంటంటే మొత్తం రైతులు ఉంది మళ్ళీ ఇండియన్ పెట్టారు సార్, మళ్ళీ వస్తున్నారు వస్తుంది. ప్రబంధన్ ఏమడి చూడాలి. దానికి కానీ మనం 31 lakhs 59,000 మనం స్పెండ్ చేయడం సార్. మనం అది బాగా తీసుకోవడం